డేటా చోరీ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది తెలంగాణ సిట్. ఐటీ గ్రిడ్స్, బుల్ఫ్రాగ్ సంస్థల్లో సీజ్ చేసిన హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం విశ్లేషించింది. పౌరుల వ్యక్తిగత డేటా ఈ సంస్థలకు ఎలా వచ్చింది, ఆ డేటాతో ఏం చేశారన్న దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు భవితవ్యమంతా ఈ రెండు అంశాలపైనే ఆధారపడి ఉండడంతో అసలు సమాచారం ఎలా సేకరించాయన్న దానిపై సిట్ అధికారులు దృష్టి సారించారు. తన వ్యక్తిగత సమాచారం గల్లంతైందంటూ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 2న కేసు నమోదు చేసిన పోలీసులు ఐటీ గ్రిడ్ సిబ్బందిని విచారించి హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిని విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అన్ని అంశాలపైన అధ్యయనం చేస్తున్న సిట్ అధికారుల్లో కొందరు హార్డ్ డిస్కులలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే బాధ్యతను తీసుకున్నారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేట్ సంస్థల వద్ద ఉండడం నేరమని దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గోషామహల్లోని సిటీ సెక్యూరిటీ వింగ్ కార్యాలయంలో సిట్కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటైంది. ఐటీ గ్రిడ్స్కు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రజల డేటా ఎలా వచ్చిందనే మూలాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. డేటాను ఆన్లైన్ ద్వారా సేకరించారా, హార్డ్ డిస్క్ల ద్వారా సేకరించారా అనే దానిపై విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో డేటా వస్తే ఐపీ చిరునామాల ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చు. అదే జరిగితే సమాచారం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది తేలుతుంది. ఇలా సేకరించిన సమాచారాన్ని డేటా గ్రిడ్స్, బుల్ఫ్రాగ్ సంస్థలు ఎలా వాడుకున్నాయి, ఏం చేశాయి అన్నది సిట్ తేల్చాల్సి ఉంటుంది. సాంకేతికంగా విశ్లేషించి ఆధారాలు సేకరించేందుకు టెక్నికల్గా పట్టున్న సిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో న్యాయస్థానంలో నేరం రుజువు చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలని సేకరించడంలో సిట్ నిమగ్నమైంది. ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో అది మేము ప్రారంభించాము. మరి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నది. అదే క్రమంలోని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ని అంతా సీన్ ఒకసారి మేము రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. మాతోని క్లూస్ టీమ్ మరియు ఇతర సైంటిఫిక్ అడ్వైజర్స్, టెక్నికల్ అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మేము మళ్ళీ ఒకసారి సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంకేమన్నా కానీ మాకు అడిషనల్గా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది కూడా ప్రాపర్ ప్రొసీజర్స్తోని మేము అది కూడా సర్చ్ అండ్ సీజర్ కూడా చేస్తూ ఉన్నామండి. అది ఇప్పుడే మనకి తెలియదు. అది ఇప్పుడు మనకి ప్రస్తుతము ఏదైతే టీమ్స్ ఎంటైర్ సీన్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అన్ని కోణాల నుంచి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇది మనము ఏదైతే డివైసెస్ ఉంటాయో అది కోర్టుకి సమర్పించి అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించింది మేము ఆనరబుల్ హైకోర్టులోనే మేము కూడా కౌంటర్ వేసి దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఓకే, దీనికన్నా ఎక్కువ ఆ కేసు సిడి ఫైల్ ఏదైతే ఉన్నదో ఇంకా రావాల్సి ఉన్నది. అది ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది రాగానే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తాం. ఇంకా రాలేదండి, ఇంకా ప్రస్తుతానికి రాలేదు. వీఆర్ అవైటింగ్ రిప్లై.